వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా బ్లాక్ చేయించడంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మెటా సంస్థను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. అలాగే పూర్తి వివరాలతో కౌంటర్ను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ పార్టీ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై నిన్న సిజే ధర్మాసనం విచారణ జరిపించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపించారు. వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ అకౌంట్ను ఏకపక్షంగా బ్లాక్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎవరు ఆదేశిస్తే బ్లాక్ చేశారో చెప్పటం లేదన్నారు. ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మెటా ఏకపక్షంగా వ్యవహరించిందని, ఐటీ చట్ట నిబంధనలు కాలరాసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.